హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈ రోజు వీడియోలో మనము నెక్ డీప్ అనేది ఎక్కువైనప్పుడు ఏ విధంగా కవర్ చేసుకోవాలో తెలుసుకుందాము. అంటే ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ నెక్ అనేది ఎక్కువైందనమాట. ఇలా ఎక్కువైనప్పుడు మనం ఏ విధంగా దీన్ని కవర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ఏంటంటే ఓన్లీ నెక్ డీప్ మాత్రమే ఎక్కువైంది. ఒకవేళ నెక్ వెడల్పు కూడా ఎక్కువైనప్పుడు కూడా దాన్ని కవర్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్వేర్ షేప్ అనేది పెట్టాను. ఇలా నెక్ వెడల్పు ఎక్కువైతే ఇక్కడ ఏంటంటే వెడల్పు నుంచి తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ నెక్ డీప్ మాత్రమే ఎక్కువైంది కాబట్టి ఇక్కడ ఒక 1 ఇంచ్ లెవెల్లో ఎక్స్ట్రా క్లాత్ అనేది ప్యాచ్ అనేది వేసుకోవాలన్నమాట. అయితే ప్యాచ్ అనేది ఏ విధంగా వేసుకోవాలంటే మనం తీసుకున్న డ్రెస్ అనేది ఏ కలర్ ఉందో అందులో దానికి తగ్గట్టుగా ఒకటి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. ఇందులో వచ్చేసి మనకి వైట్ క్లాత్ ఉందన్నమాట, అంటే వైట్ కలర్ ఉంది. ఆ క్లాత్ని తీసుకోవాలి. ఇది తీసుకొని 2 ఇంచుల వెడల్పు ఉండే విధంగా చూసుకొని దీని విధంగా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి నెక్ డీప్ అనేది ఎక్కువైనప్పుడు కొంచెం కంగారు పడకుండా ఇలా చిన్న చిన్న ట్రిక్స్తోని మనము నెక్ డీప్ భాగాన్ని ఇట్లా రిపేర్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని కుట్టనే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ప్రిల్స్ కూడా అన్నీ ఒకే విధంగా వచ్చేలా చూసుకోవాలన్నమాట. అంటే మీరు దగ్గరగా పెట్టుకున్నా లేదా దూరంగా పెట్టుకున్నా కూడా అన్నీ ఒకే విధంగా వచ్చేలా చూసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా ఈ విధంగా మొత్తం క్లాత్ భాగాన్ని మనము ప్రిల్స్ అనే పెట్టుకోవాలి. ఇక నేను దగ్గరగా ప్రిల్స్ అనే పెడుతున్నాను. ఇలా టోటల్ క్లాత్ భాగాన్ని ప్రిల్స్ అనే పెట్టుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏంటంటే డ్రెస్ భాగాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మన క్లాత్ భాగాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూద్దాము. ఇలా ఈ విధంగా చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో చూసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా. అయితే ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం క్లాత్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. అంటే కొంచెం 1 ఇంచ్ వరకే ఉండాలనుకున్నాను కదా, కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనమాట క్లాత్ అనేది. కాబట్టి ఏంటంటే కొంత క్లాత్ భాగాన్ని కట్ చేసి లేదా కొంత క్లాత్ భాగాన్ని తీసేసుకొని మన పై భాగాన కుట్ట అనేది వేసుకోవాలి. అయితే కానీ కటింగ్ అనేది చేయట్లేదు, కొంచెం ముందు భాగానికి కుట్టేస్తున్నాను. అంటే కొంచెం గుర్తుండే విధంగా కొంచెం ముందు భాగానికి కుట్ట అనేది వేస్తున్నాను అనమాట. ఇలా ముందు భాగానికి కుట్ట అనేది వేసాం కదా. ఇప్పుడు ఈ కుట్టు దగ్గర మనము స్టిచ్చింగ్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలన్నమాట ఈ ప్రిల్స్ భాగాన్ని. అయితే ఇక్కడ ఏంటంటే మనం కొంచెం కుట్టేటప్పుడు కొంచెం నెక్ భాగం అనేది అటు ఇటు అవుతుందని చెప్పేసి కొంచెం మనకి ఇక్కడ సేఫ్టీగా ఉండే విధంగా ఇలా పిన్స్ అనేవి పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనం సెట్ చేయకపోతే నెక్ వెడల్పు అనేది అంటే ఇలా కొంచెం ఇలా వెడల్పుగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి కరెక్ట్గా సరి చేసుకొని మనకి ఎంతవరకు ఉండాలో చూసుకొని అంత భాగం ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు దీనిపైన కుట్టు అనేది వేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ చూడండి, సైడ్ భాగాలకు కూడా కుట్టు అనేది ఏ విధంగా రావాలో చూసుకుంటున్నాను. చూసుకునే విధంగా పిన్స్ అని పెడుతున్నాను అన్నమాట. ఇలా విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇది కనుక చివరి భాగాన కుట్టు అనేది రావాలి. ఇక్కడ ఈ భాగం నుంచి ఇక నేను స్టార్ట్ అనేది చేస్తున్నాను. ఇలా చేసుకొని మనం ఏ విధంగా అయితే పిన్స్ అయి పెట్టామో దానికి తగ్గట్టుగా కుట్ట అనేది వేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి వచ్చేసి స్క్వేర్ షేప్ అనేది పెట్టాను కదా, మీరు స్క్వేర్ షేప్ కాకుండా యూ షేప్ పెట్టుకున్నా స్టార్ షేప్ పెట్టుకున్నా కూడా దానికి తగ్గట్టుగా కూడా మీరు ప్రిల్స్ అని పెట్టుకోవచ్చు. ప్రిల్సే కాదు, మీరు ఇంకేంటంటే మీకు నచ్చినట్టుగా అంటే మీకు తోచినట్టుగా కూడా వేరే షేప్లో కూడా మీరు ప్యాచెస్ అనేవి వేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ప్యాచెస్ అనేవి ఏ విధంగా ఉండాలంటే మీరు ఏ డ్రెస్కి అయితే వేస్తున్నారో ఆ డ్రెస్కి ఏం కలర్స్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఆ కలర్ యొక్క క్లాత్ని మీరు తీసుకొని దీని విధంగా ప్యాచ్ అనేది వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా నిదానంగా కుట్టు అనేది వేసుకోవాలి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము ప్రిల్స్ అనేవి పెట్టుకోవడం ద్వారా నెక్ డీప్ భాగాన్ని తగ్గించుకోవచ్చు. ఇలా మీరు ఏ షేప్ నెక్ భాగాన్ని వేసుకున్నా కూడా ఒకవేళ అనుకోకుండా డీప్ ఎక్కువైనప్పుడు
ఇలా మనం ప్యాచ్ భాగాన్ని వేసి నెక్ డీప్ భాగాన్ని తగ్గించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.